ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో సచ్చరిత అమృతాన్వేషణ మనం చేస్తూ ఉన్నాం కదా. సచ్చరితలో ఉన్నటువంటి అనేక విషయాలు ఎంత గొప్పగా, ఎంత వైభవంగా, ఎంతో మధురంగా ఉంటాయి. చాలామంది అంటుంటారు కదా, బాబాది విశిష్టమైనటువంటి అవతారము, సకల దేవత స్వరూపుడు శ్రీ సాయిబాబా అని అంటారు. కానీ సచ్చరిత 7వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్టయితే బాబా విశిష్ట అవతారుడు మాత్రమే కాదు, సకల దేవత స్వరూపుడు మాత్రమే కాదు, అంతకు మించి. ఏమిటి అంతకు మించి అంటే, సాయిబాబా యొక్క ప్రస్థానము సాహసోపేతమైనటువంటిది. అన్ని యుగాల్లో వెలిసినటువంటి పరమాత్మ తత్వాల్లో చాలా సాహసోపేతంగా తన ప్రస్థానాన్ని కొనసాగించినటువంటి వారు. ఈరోజు కూడా విభిన్న వాదనలు ఉంటాయి కదా, బాబా ఏ జాతికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు అని చెప్పి అనేక సంశయాలను వ్యక్తం చేస్తూ ఉంటారు కదా. అంతేకాదు, హిందూ ధర్మాన్ని వారు మాత్రమే రక్షిస్తున్నట్టు, ధర్మస్థాపన కోసము మేము ప్రయత్నం చేస్తున్నట్టు చాలామంది సోకాల్డ్ వ్యక్తులు ఈరోజు బాబా పైన విష ప్రచారం చేస్తున్నారు కదా. వారు ఒక్కసారి శ్రీ సాయి సచ్చరిత 7వ అధ్యాయాన్ని చదివితే శ్రీ సాయిబాబా వారు చెప్పుకుంటున్నటువంటి హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా వారు పరిరక్షించారు, అందుకోసము ఎంత సాహసం చేశారో మీరందరూ కూడా గమనించవచ్చు. మీ అందరి కళ్ళు తెరవడానికి 7వ అధ్యాయం ఒక్కదాన్ని అవగాహన చేసుకుంటే చాలు. ఈరోజు బాబా పైన అనేక దుష్ప్రచారాలు కదా. బాబా ఒక మసీదులో ఉన్నాడని, ఆ వారి వేషము ముస్లింలా ఉందని చెప్పి ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నేను నమ్మినటువంటి సద్గురువు వేషం రూపం వేరేగా ఉన్నా సరే, వారు ఆ వేషం రూపాన్ని ధరించి ఈ భూమండలం ఆవిష్కృతమైన తరువాత ఎవరూ కూడా అంత సాహసం చేయలేదు. ఎవరి ధర్మాన్ని వారు రక్షించుకోవడానికి, ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకోవడానికి వారు ఆయా ధర్మాల్లో ఉండి, ఆయా ధర్మాల యొక్క వస్త్రధారణ చేసుకొని, ఈవెన్ ఈరోజు హిందూ ధర్మంలో అనేక మంది కాషాయం కట్టి ధర్మాన్ని పరిరక్షించినటువంటి వారు ఈ భారతావనిలో అనేక మంది నడయాడినప్పటికీ కూడా వారు ఎవ్వరూ చేయలేనటువంటి పనిని ఒక్క సాయిబాబా అనేటువంటి పరమాత్మ మాత్రమే చేయగలిగారు. అది కూడా సాహసోపేతమైనటువంటి మార్గం ద్వారా. అంతే కదా, వారు చెప్తున్నట్టే బాబా మసీదులో ఉన్నారనుకోండి, మసీదులో ఎవరైనా సరే అగ్నిహోత్రాధారణ చేయగలుగుతారా? మసీదులో ఎవరైనా సరే శంఖానాదం చేయించగలుగుతారా? మసీదులో ఎవరైనా సరే ఘంటానాదం చేయించగలుగుతారా? మసీదులో ఎవరైనా సరే అన్నదానాన్ని చేయించగలుగుతారా? మసీదులో ఎవరైనా సరే పాద పూజలు చేయించుకోగలుగుతారా? ఎలా జరిగింది? ఎందుకోసం జరిగింది? సాయిబాబా అనేటువంటి పరమాత్మ ఒక విభిన్నమైనటువంటి, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ధర్మానికి పూర్తి కాంట్రాస్ట్గా ఆయన యొక్క అవతారం తీసుకొని ఆయన ఆ ద్వారకామయిలో కూర్చొని, చాలామంది దాన్ని మసీదు అంటారు. అది మసీదు కాదు, అది ఒక ఆవాసం. అందులో ఒక ముస్లిం చాలా కాలం అక్కడ జీవించారు కాబట్టి, అందులో వారు నమాజ్ చేసేటువంటి వారు కాబట్టి దాన్ని మసీదుగా పిలిచారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత బాబా ద్వారకామయిగా నామకరణం చేయలేదా? ఈరోజు ఆ ప్రాంగణాన్ని ద్వారకామయిగా మనం పిలుచుకోవట్లేదా? అక్కడ తులసి బృందావనం లేదా? బాబా ఎలా అన్యమతస్థుడవుతాడు? సాక్షాత్తు చరిత్ర చెప్తుంది కదా. ఈ చరిత్ర కల్పితం కాదు కదా. హేమాడ్ పంతు స్వయంగా చూసి, హేమాడ్ పంతు రాస్తారు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి అగ్నిహోత్రులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు ఒక్కసారి శ్రీ సాయిని దర్శించుకోగానే వారి చరణాలపైన ప్రణమిల్లనటువంటి వారు లేరు అని చెప్పి. అంటే నిష్ఠాగరిష్ఠులైనటువంటి అగ్నిహోత్రుడు పరమాత్మను గుర్తించకుండా ఉంటాడా? శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు, నిత్యము వేదాలను వల్లించేటువంటి వారు పరమాత్మను కనుగొనకుండా ఉంటారా? బాబా దగ్గరికి వచ్చినటువంటి ఇటువంటి వారు కూడా బాబా చరణాల పైన పడి వారి చరణాలను ముద్దాడారంటే బాబా యొక్క పరమాత్మతత్వం ఎంత గొప్పదో చూడండి.
భారతదేశంలో ఇప్పటి వరకు కూడా బాబా మాదిరిగా హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి వారు కానీ, ఆ ధర్మాన్ని పరిరక్షించినటువంటి వారు కానీ ఎవరూ లేరు. బాబా కేవలం ఒక ధర్మాన్ని పరిరక్షించలేదు, వారు అన్ని ధర్మాలను పరిరక్షించారు, అన్ని ధర్మాలను గౌరవించారు. ఏ మతాన్ని కూడా వారు వేరు చేసి చూడలేదు. అందరూ కూడా, సర్వమతాలు కూడా సమానమైనటువంటివి, అన్ని ధర్మాలు కూడా గొప్పవని చెప్పి గౌరవించారు తప్ప ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ద్వేష భావనలాగా, ఒక ధర్మాన్ని కించపరిచేలాగా, ఒక మతాన్ని అవమానించేలాగా బాబా చర్యలు లేవే. బాబా అందరినీ సమానంగా చూశాడు. ఒక్క విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు విద్యార్థులే కదా. మూఢభక్తి బాబా దగ్గరికి అసలు చేరదు. ఆ రోజు నానాసాహెబ్ చందోర్కర్ లాంటి గొప్ప ఉన్నత విద్యా సంస్కారాలు కలిగినటువంటి వారు, అనేక గ్రంథాలను ఉపోసన పట్టినటువంటి వారు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వారు, జోగ్ లాంటి వారు, తాత్యాసాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు, వీరందరూ విద్యార్థులు కదా. వారేమి బాబా మంత్రం వేస్తే బాబా దగ్గరికి పోయినటువంటి వాళ్ళు కాదు కదా. ఈ రోజుకు కూడా అనేక మంది బాబా దగ్గరికి చేరినటువంటి వాళ్ళు విద్యా సంస్కారాలు కలిగినటువంటి వాళ్ళే కదా. ఈరోజు బాబా తత్వం పైన నానా యాగి చేస్తుంటే, బాబా అవతారం పైన దుమ్మెత్తిపోస్తుంటే, ఇటువైపు నుంచి ఎందుకు మౌనంగా ఉండిపోయారు బాబా భక్తులు? ఎందుకోసమంటే వారు విజ్ఞత కలిగినటువంటి వారు, సంస్కారం కలిగినటువంటి వారు. ఆ బాబా ఎంత గొప్ప సంస్కారాన్ని వాళ్ళ భక్తులకు నేర్పిస్తారంటే, ఎవరైనా సరే ఒక మాట అంటే తిరిగి అనకూడదు అని చెప్పి చెప్తారు. నువ్వు వాద ప్రతివాదాలకు దిగితే నీ ఆత్మానందాన్ని కోల్పోతావని చెప్తారు బాబా. మన ఆత్మానందం ఎప్పుడూ కూడా మనతో ఉండడానికి, ఎందుకంటే బాబా యొక్క తత్వము వారు ఎలాంటి వారంటే, సాయి పరమాత్మ నిశ్చలత్వానికి నిలయం, ఆత్మానందానికి వారు పుట్టినిల్లు. ఇది శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్పేటువంటిది. ఎందుకంటే ఇంత ఆవేశం ఎందుకు వస్తుందంటే, ఇంత అద్భుతమైనటువంటి పరమాత్మను పొందినటువంటి మనం అదృష్టవంతులం. కొంతమంది దురదృష్టవంతులు చేసేటువంటి వ్యాఖ్యలు అప్పుడప్పుడు కొంత మనస్సును ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ మనస్సు మళ్ళీ బాబా వైపు మరలడానికి ఈరోజు 7వ అధ్యాయం వచ్చింది నాకు. 7వ అధ్యాయంలో దాన్ని చదువుతున్నప్పుడు నాకు ఎంత ఆత్మానందం కలిగిందంటే, నా బాబా సూపర్ హీరో, నా బాబా ఇస్ అ సూపర్ మ్యాన్. ఎందుకంటే అంత సాహసం ఎవ్వరూ చేయలేరు. వారు అవతార కార్యంలో వారు చేసినంత సాహసాలు మరెవ్వరూ చేయలేరు. సాధు సత్పురుషులు సాధు జీవులుగా ఉండాలంటారు, కానీ శ్రీ సాయిబాబా సాహసోపేతమైనటువంటి వీరుడు అని చెప్పి అనేక సందర్భాల్లో వారు నిరూపించారు. వారి ప్రస్థానం అంతా కూడా ఒక వీరుడి వలె, ఒక జయుడి వలె ముందుకు సాగింది తప్ప వారు ఎక్కడా కూడా దేనికి లొంగలేదు, దేనికి బెదరలేదు. తన బిడ్డల యొక్క ధర్మాన్ని, తన బిడ్డల యొక్క సాంప్రదాయాన్ని పరిరక్షించడానికే పాటుపడ్డారు తప్ప మరొకటి ఇందులో లేదు. హేమాడ్ పంతు ఎంత స్పష్టంగా 7వ అధ్యాయంలో రాస్తారంటే, సరే బాబా ఇతర జాతి వాడైతే, ఇతర మతానికి చెందినటువంటి వారైతే, వారు ఉన్నటువంటి ద్వారకామయిలో దీపావళి ఎలా జరిగింది, ఎలా అగ్నిహోత్రాధారణ నిత్యము జరిగింది, ఎలా శంఖానాదం జరిగింది, ఎంత అద్భుతమైనటువంటి అంశాలను ఇక్కడ ప్రస్తావించారో చూడండి. ఇది మనందరికీ ఒక కాన్ఫిడెన్స్ రావడానికి, బాబా ఎంత సాహసోపేతమైనటువంటి భగవంతుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. నిజంగా బాబా యొక్క చర్యలు తలుచుకుంటే అది అర్థం కాని వారికి జడ పదార్థం. ఎవరైతే బాబాను ప్రేమిస్తారో వారి యొక్క చరిత్రలోని ప్రతి అంశం కూడా మనందరికీ అమృతప్రాయమే అవుతుంది. బాబా జీవన విధానానికి సంబంధించి హేమాడ్ పంతు రాసినటువంటి ప్రతి అంశం కూడా అది మన జీవితాల్లో చాలా స్పష్టమవుతుంది. తన వారి కోసం బాబా ఎంత జాగ్రత్త పడతాడు, ఎలా చూసుకుంటారనేటువంటి విషయము మనకిక్కడ బోధపడుతుంది. ద్వారకామయి వర్ణన చేస్తూ ఒక విషయాన్ని హేమాడ్ పంతు రాస్తారు. రైతులు ధాన్యం కొరత ఏర్పడితే భవిష్యత్తులో ఆహార ధాన్యాలకు ఇబ్బంది లేకుండా పండినటువంటి పంటలను కొంత భాగాన్ని వచ్చే సంవత్సరానికి కూడా గావులలో దాచుకొని ఉంచుతారు, నిల్వ చేసుకుంటారు. అదేవిధంగా బాబా
ద్వారకామయిలో ఎప్పుడూ కూడా గోధుమలను నిల్వ చేసేటువంటి వారు, విసురుకోవడానికి తిరగలిని ఏర్పాటు చేసేటువంటి వారు. ఎప్పుడైనా సరే ఏ బిడ్డకైనా కష్టం వస్తే ద్వారకామయికి వచ్చి సేరెడు గోధుమలు తీసుకెళ్తుంటే ఏ రోజు బాబా ఆగ్రహించలేదు. ఇది దేనికి నిదర్శనం? బాబా చేసేటువంటి ఆహార ధాన్యాల నిలువ ఎవరి కోసం? తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు కొరత లేకుండా ఉండడానికి. ఇప్పటికీ కూడా బాబా తన బిడ్డకు ఏది అవసరం వస్తుందో, ఎప్పుడు ఏ అనుగ్రహాన్ని ఇవ్వాలో వాటన్నింటినీ నిల్వ చేసుకొని వారి జోలిలో దాచిపెట్టుకొని ఉంటారు. ఏ బిడ్డ అయితే అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ సమయంలోనైనా సరే బాబా ముందు నిలబడి చేతులు జాచితే ఆ జోలిలో నిల్వ ఉంచినటువంటి దాన్ని నీకు వేస్తాడు. అందుకనే నా భక్తుడి ఇంట్లో అన్నవస్త్రాలకు కొరత లేదని చెప్పి బాబా అన్నాడు కదా. ఇంత గొప్ప అవతారమా, ఇంత గొప్ప దయాస్వరూపమా శ్రీ సాయిబాబా. ఈ మాటలన్నీ కూడా అవలోకనం చేసుకుంటుంటే గొంతులో అమృతం జనిస్తూ ఉంటుంది. ఆ అమృతాన్ని గుటకలు వేస్తున్నంతసేపు మనస్సు తనువు పులకరించిపోతూ ఉంటుంది. ఇది శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గొప్పతనం. ఆ మాధుర్యమే వేరు. శ్రీ సాయి సచ్చరిత ఆస్వాదనకు చూడడానికి రంగు, రుచి, వాసన లేకపోవచ్చు, కానీ దానిని సేవించేటువంటి మనలాంటి వారికి అది అత్యంత మధురమైనటువంటిది. అంతకు మించినటువంటి పానీయము, అంతకు మించినటువంటి పదార్థము మరొకటి ఇక్కడ లేదనేటువంటిది మనకు అర్థమవుతుంది. బాబా నివసించినటువంటి ద్వారకామయిలో అనేక వస్తువులు ఉండేటువంటివి. అవి ఎంత అదృష్టం చేసుకున్నాయి. ఆ వస్తువులు మాత్రమే కాదు, ఆ రోజు ద్వారకామయిలో బాబాతో కూర్చున్నటువంటి వారు, ఈ రోజుకు ఆ ద్వారకామయి మెట్లెక్కేటువంటి మనం కూడా అదృష్టవంతులమే. అవి ఆ హేమాడ్ పంత్ రాస్తారు, ఆ వస్తువులు తిరగలి, తులసి బృందావనం, అక్కడ ఉన్నటువంటి అనేక పాత్రలు పరమేశ్వరుడి యొక్క స్పర్శ తగిలి అవి పునీతమయ్యాయని చెప్పి అంటారు. ఎస్, ఈరోజు కూడా ఆ ద్వారకామయిలో గుప్తంగా సజీవంగా ఎప్పుడూ నిత్య చైతన్యులుగా ఉండేటువంటి శ్రీ సాయిబాబా ఎప్పుడూ ఆ ద్వారకామయిలో నడయాడుతూనే ఉంటాడు. వారి యొక్క పాదస్పర్శ తగిలినటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పాదస్పర్శ తగిలినటువంటి మనము కూడా అదృష్టవంతులమే. ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, భగవంతుడి యొక్క స్పర్శను ఇప్పటికీ మనం సజీవంగా అనుభవిస్తున్నాం. ఎట్లా? సచ్చరితలో ఉన్నటువంటి మాటల ద్వారా, వారి వాక్కుల ద్వారా, హేమాడ్ పంత్ కూర్చినటువంటి బాబా యొక్క కీర్తి ద్వారా మనం అనునిత్యము కూడా వారి స్పర్శను మనం ఎప్పుడూ పొందుతూనే ఉన్నాం కదా. ఎందుకంటే సచ్చరిత లోపలికి వెళ్ళి లోతుల్లోకి వెళ్ళినా కొద్దీ ఒక రకమైనటువంటి భావోద్వేగం వస్తూ ఉంటుంది. ఆ భావోద్వేగాన్ని ఎంత అద్భుతమైందంటే, ఎంత గర్వంగా కూడా ఉంటుందంటే, నా బాబా ఇంత గొప్పవాడా, నా బాబాకు ఇంత ఓర్పు ఉందా, ఇంత సాహసం ఉందా, ఇంత ధైర్యం ఉందా అని చెప్పి ఎప్పుడూ కూడా హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఇతరులకు భిన్నంగా వారు జీవనాన్ని సాగించి వారి చర్యలు ఎవ్వరికీ అంతుపట్టనటువంటి అగాధమైనటువంటిగా ఉండి దీనజనులను ఉద్ధరించడానికి వారు ఎంత శ్రమపడ్డారు, ఎంత చాకచక్యంగా వారి ప్రస్థానాన్ని కొనసాగించారనేటువంటిది 7వ అధ్యాయంలో చాలా అద్భుతంగా హేమాడ్ పంత్ వివరించడం జరిగింది. బాబా తన వద్దకు వచ్చినటువంటి భక్తుల యొక్క గుట్టును, అంటే వారి మనస్సుల్లో ఏముందనేటువంటిది వారికి మాత్రమే అర్థమయ్యేలాగా చెప్పేవారట. మిగతా వాళ్ళందరికీ అది వినోదంగా కనిపించేది. దాస్కన్ మహారాజు వచ్చి ఈ ఈశ్వవ్యాసోపనిషత్తులో తనకు సంశయం వచ్చిందంటే వచ్చిన దారేమంటే వెనుకకు వెళ్ళి పార్లేలో ఉన్నటువంటి కాకాసాహెబ్ ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు పనిపిల్ల సమాధానం చెప్తున్నారు. మిగతా వాళ్ళందరికీ అది హాస్యం, ఆట పట్టించినటువంటి విధానం. దాస్గన్ మహారాజుకు మాత్రము అది గొప్ప బోధ, బాబా చూపినటువంటి పరిష్కార మార్గం. ఇట్లా ఒక్కొక్కరి గుట్టును వారికి అర్థమయ్యేలాగా మాత్రమే బాబా చెప్పేటువంటి వారు. అంతేకాదు, వారు అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం, కానీ ఏమీ తెలియనటువంటి అజ్ఞానిలా వారు నటించేటువంటి వారట. అంతేకాదు, వారికి గౌరవ సన్మానాలంటే అసహ్యమట. నిజంగా గౌరవ సన్మానాలను అసహ్యించుకునేటువంటి వారు ఎవరైనా ఉంటారా? కనీసం మోమాటానికైనా సరే లొంగుతాం కదా. బాబా
గౌరవ మర్యాదలకు సన్మానాలకు ఏమాత్రం లొంగేటువంటి వారు కాదు, నిస్సంకోచంగా వాటిని తిరస్కరించేటువంటి వారు. ఇటువంటివి బాబాకు ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి లక్షణాలు. అంతేకాదు వారు దక్షిణను స్వీకరించేటువంటి వారు కదా. దక్షిణను ఎందుకు స్వీకరించేటువంటి వారు? ఆ దక్షిణ వారికి ఏమీ అవసరం? బాబా యొక్క దక్షిణ మర్మాన్ని హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా ఇక్కడ రాస్తారంటే, బాబా భక్తుల నుండి దక్షిణ నెపంతో పుచ్చుకున్నటువంటి డబ్బు ఎప్పుడూ కూడా చాలా మట్టుకు దాన ధర్మాలకు మాత్రమే వినియోగించేటువంటి వారు. మిగతావి వారికి తోచినట్టుగా ఇతర భక్తులకు పంచేటువంటి వారు. వారికి ఆశ్రయం కల్పించినటువంటి ఆ పుణ్యధామంలో ఉన్నటువంటి ఈ శని, మహదేవ్, గణపతి ఆలయాలను బాబా వారికి వచ్చినటువంటి దక్షిణ డబ్బులతోటే కదా పునరుద్ధరించారు. మరి దీన్నేమంటారు? బాబా వేరే అన్యమతస్థుడైతే మరి ఆయనకు వచ్చినటువంటి డబ్బును ఆ రోజు మీరు చెప్పుతున్నటువంటి విధంగా ఇతర వేరే వాటికి వారు ఖర్చు చేయవచ్చు కదా. ఎక్కడైనా సరే బాబా వారి ప్రస్థానంలో ఈద్గాలు నిర్మించడానికి డబ్బులు ఇచ్చాడా? మసీదులు పునరుద్ధరించడానికి డబ్బులు ఇచ్చాడా? లేదే. బాబా తమ దక్షిణలో ఎక్కువ భాగము హిందూ ధర్మానికి, ఆ ధర్మాన్ని పరిరక్షించడానికి, ముఖ్యంగా షిరిడీలో అంతమంది ఉన్నారు కదా. షిరిడీలో కూడా దాదాపు ఒక 10-15 మంది ఆసాములు ఉన్నారు కదా, భూస్వాములు ఉన్నారు కదా. మరి వారు ఊరికి మేలు చేసేటువంటి గ్రామ దేవతలైనటువంటి శని, గణపతి, మహదేవాలయాలను ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు వారికి నిలవనేడ లేకుండా సగం కప్పులు మాత్రమే ఉండేటి? అప్పుడు బాబా ఎందుకు అందుకోసం పూనుకున్నాడు? అరే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి గౌరవించుకోవాలి. నేను ఇలా చేస్తున్నాను, భవిష్యత్తులో మీరు కూడా ఈ విధంగా వ్యవహరించండి, భగవంతుడి యొక్క సేవలో ఉండండి అని చెప్పి ప్రబోధించాడే తప్ప ఇతరత్ర మార్గాలను, ఇతరత్ర వ్యవహారాలను భక్తులకు సూచించలేదు, వారు చేయలేదు, వారు చెప్పలేదు. ఎప్పుడూ కూడా శ్రీ సాయిబాబా భక్తుడి యొక్క పరిణితిని పెంచాడు. భగవంతుడి సహచర్యంలో ఎలా నువ్వు జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలనేది మాత్రమే బాబా చెప్పారు ఇక్కడ. అంతే తప్ప మరేదీ కూడా చెప్పలే. వారు తీసుకున్నటువంటి దక్షిణలన్నీ కూడా సత్కార్యాలకి అవి ఉపయోగపడ్డాయి. ఈ రోజుకు కూడా వారి పేరు మీద జరిగేటువంటి సేవకు వచ్చేటువంటి ప్రతి దక్షిణ కూడా సత్కార్యానికి మాత్రం వినియోగించబడుతుంది. ఈరోజు సాయి టీవీ ద్వారా మనం అనేక కార్యక్రమాలను మనం చేస్తూ ఉంటాం. ఆ కార్యక్రమాల పేరు మీద వచ్చినటువంటి దక్షిణ ఈరోజు ఈ వ్యవస్థ నడవడానికి, వరాల సాయి మందిరం నడవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఏ కారణంతో ఇచ్చినా, ఏ సంకల్పంతో ఇచ్చినా అది అల్టిమేట్గా ఉపయోగపడేటువంటిది మాత్రం సాయిబాబా యొక్క సేవకు మాత్రమే అనేటువంటిది మనందరము కూడా గ్రహించాలి. ఆ రోజు భక్తులు కూడా బాబా చేసినటువంటి సేవను చూసి డబ్బిచ్చారు. బాబా కేవలము ఆ డబ్బును ఇతరత్ర వేరే వాటికి ఉపయోగిస్తే, విలాసాల కోసం ఉపయోగిస్తే భక్తులు ఎవరూ కూడా ఆ రోజు అంత ఉదారంగా డబ్బులు ఇచ్చేటువంటి వారు కాదు. బాబాకు ₹1 ఇస్తే ఆ రూపాయి సద్వినియోగం అవుతుంది, ఆ రూపాయి పుణ్యాన్ని సంపాదించుకుంటుంది అని చెప్పి చాలా ప్రేమతో ఇచ్చేటువంటి వారు. తాము తెచ్చుకున్నటువంటి డబ్బంతా అయిపోయినా సరే ఏమాత్రం కూడా దిగులు చెందకుండా నేను వెళ్ళడానికి ఆయన్నే ఏర్పాటు చేస్తారని చెప్పి అదేవిధంగా వారి గృహాలకు చేరినటువంటి వారు అనేక మంది ఉన్నారు కదా. ఆ రోజు భక్తుల యొక్క పరిణితి చాలా గొప్పది. మేము బాబాకు ₹1 ఇస్తే అది ధర్మ పరిరక్షణకు ఉపయోగపడుతుంది, ధర్మ కార్యాలకు ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు అందరూ కూడా భావించారు. అందుకనే ఈరోజు బాబా వైభవం ఇంత పెరగడానికి ఏదైనా సరే ప్రాక్టీస్లో పెడితేనే అది అందరికీ కూడా అనుభవం అవుతుంది. అది దాన్ని అందరూ కూడా తరతరాలుగా కొనసాగిస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక సాంప్రదాయం ఉందనుకోండి, ఆ సాంప్రదాయాన్ని మనం ఖచ్చితంగా తరతరాలుగా దాన్ని మనం కొనసాగిస్తూనే ఉంటాం. బాబా తన భక్తులకు అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని ఉపదేశించారు. అదే ధర్మ కార్యాల్లో ఎప్పుడూ మీరు ఉండాలి, మీరు సంపాదించేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఒక పైసా ధర్మ కార్యాలకు చేరాలనేటువంటి దాన్ని వారు 100% నిర్దేశించారు కదా. ఈరోజు సాయిబాబా పేరు మీద నడుస్తున్నటువంటి వ్యవస్థల ద్వారా ఆయన ఎంతమందిని పోషిస్తున్నాడు. ఈరోజు చాలా మందిరాలకు మనం వెళ్తాం కదా, పురాతన ఆలయాలకు అక్కడిక్కడ ఈ ధర్మం అని చెప్పి చించుకునే వాళ్ళు ఉన్నారు కదా. ఒక్కసారి అక్కడ వెళ్ళి ఆ బ్రాహ్మణుల యొక్క, అర్చకుల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకోండి.
వారి స్థితిగతులు మార్చడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు బాబా మందిరాల్లో సేవ చేసేటువంటి అర్చకులు ఎంత గర్వంగా జీవిస్తారంటే, నాకు ఈ గుడి ధర్మకర్తలు మాత్రమే కాదు, బాబా నాకు అవసరమైనటువంటి దాన్ని వారు ఇస్తున్నారు, వారు ఇచ్చేటువంటి దాంట్లో తృప్తిగా ఉంటున్నానని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు కొన్ని వేల మంది అర్చకులు ఈరోజు ఉన్నారు. బాబా ఎంత గొప్పగా వారి వ్యవస్థలు నడిపించుకుంటున్నారు. అంతేకాదు, తనను నమ్మి తన సేవ చేసేటువంటి వారికి ఏ లోటు లేకుండా చూసుకోవడం లేదా? బాబా గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు దయచేసి శ్రీ సాయి సచ్చరితను మీ ధర్మ మార్గంలో నుంచి, మీరు చెప్తున్నటువంటి ధర్మ దృక్కోణంలో నుంచి, మీరు చెప్తున్నటువంటి ధర్మంలో నుంచి చదవండి. మనం ఇప్పటి వరకు చదివినటువంటి అనేక శాస్త్ర గ్రంథాల కంటే కూడా మీకు ఇది చాలా గొప్పగా కనిపిస్తుంది. మనసులో ఒక రకమైనటువంటి భావనను నింపుకున్నటువంటి వాడికి ఏ పుస్తకం చదివినా అట్లే కనిపిస్తుంది. మీరు మనస్సులో ఏ భావన లేకుండా మీ ధర్మం పట్ల గౌరవంతో, ప్రీతితో, ప్రేమతో సచ్చరితం చదవండి, అర్థమవుతుంది చాలామందికి. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాలి, ఎవరికి ఏ ప్రయోజనం కలగకపోతే, ఎవరికి ఏ లబ్ధి చేకూరకపోతే మనిషి అనేటువంటి వాడు భగవంతునితో కూడా ఉండడు. మరి బాబాతో ఈరోజు ఇన్ని కోట్ల మంది ఉండడానికి కారణం ఏమిటి? ఆ రోజు కూడా బాబా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు కదా, ఏ మంత్రమే లేదు, ఏ తంత్రము లేదు కదా. ఎందుకు బాబా దగ్గరికి రోజు రోజుకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య పెరిగింది? మొదటిసారి వచ్చినటువంటి వారికి ఆరోగ్యం బాగుపడ్డది, మొదటిసారి వచ్చినటువంటి వారికి కష్టాలు తీరాయి, తద్వారా ఆ కీర్తి వ్యాపించబడింది. తాము కూడా స్వస్థులు కావాలని, తమ జీవితాలు కూడా శాంతి ధామాలు కావాలని చెప్పి బాబా దగ్గరికి వచ్చారు కదా. అందుకోసమే కదా బాబా దగ్గరికి వచ్చింది. ఈ రోజుకు కూడా బాబా పట్ల ఇంత ప్రేమ భక్తి కలిగి ఉండడానికి కారణం ఏమిటి? బాబాయే చెప్తారు కదా, నా వద్దకు వచ్చి ఒక్కటంటే ఒక్కదాన్ని పొందనటువంటి వారిని కనీసం ఒక్క మనిషినైనా చూపెట్టండి అని అంటాడు. ఫలితం ఉంటేనే ఏ పనైనా చేసేటువంటి మానవుడికి ఏ ఫలితము కనబడని చోట నిలబడలేడు. బాబా వద్దకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైనటువంటి ఫలితాలు దక్కాయి కాబట్టే వారు బాబాతో ఆజన్మాంతం ప్రేమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సచ్చరితను అధ్యయనం చేసినటువంటి వారు, పారాయణ చేసినటువంటి వారికి మరింత కమిట్మెంట్ బాబా పట్ల ఉంటుంది. బాబా పట్ల భక్తులకు ఎంత విశ్వాసం అంటే, 7వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని హేమాడ్ పంత్ రాస్తారు. ఒక భక్తుడికి కళ్ళ జబ్బు వస్తే బాబా జీడి గింజలు నలిచి కట్టుకడతాడు కదా. జీడి గింజలు బాబా కడుతున్నాడనేటువంటి విషయము భక్తుడికి తెలియకుండా జరిగిందా? తెలిసే జరిగింది కదా. ఆ భక్తుడి ముందే కదా జీడి గింజలు నూరింది, ఆ భక్తుడి కళ్ళకే కదా అది పెట్టింది. ఎట్లా దాన్ని అంగీకరించాడు ఆ భక్తుడు? బాబా నూరుతున్నటువంటివి అవి జీడి గింజలు కాదు, అవి మంచు గడ్డలు, వాటిని నలిపి నా కళ్ళకు పెడుతున్నాడు, నా కళ్ళు చల్లగా అయిపోతాయని చెప్పి భావించాడు ఆ రోజు భక్తుడు. అంత విశ్వాసం బాబా పట్ల. ఏం జరిగింది ఫలితం? తెల్లారి ఆ కట్టు విప్పితే కండ్లల్లో నుంచి జలజలా నీరు కారిపోయి కళ్ళు స్ఫటికం వలె మారిపోలేదా? భక్తుడి కంటి రోగం తగ్గిపోలేదా? కేవలం జీడి గింజలు నూరడం, కట్టడం అనేటువంటిది ఒక ప్రక్రియ మాత్రమే. కేవలం బాబా యొక్క కరస్పర్శ మాత్రమే ఆ యొక్క భక్తుడి యొక్క రోగాన్ని నిర్మూలించింది, ఆ భక్తుడి యొక్క విశ్వాసాన్ని నిలబెట్టింది, ఆ భక్తుడికి స్వస్థతను చేకూర్చింది. బాబా యొక్క చర్యలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాటిని అసలు వర్ణించడానికి పదాలు సరిపోవు అని చెప్పి హేమాడ్ పంత్ రాస్తారు. తనను ఒక్కసారి స్మరిస్తే తను ఎంత అప్రమత్తంగా ఉంటాడనేటువంటి విషయాన్ని 7వ అధ్యాయం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎక్కడో కమ్మరి కుటుంబము ఆ బిడ్డను ఒళ్ళో వేసుకొని భర్త పిలిస్తే ఒళ్ళో బిడ్డ ఉన్నాడా లేడా అనేటువంటి స్థితిని మరిచి ఆ తల్లి లేస్తే ఆ బిడ్డ కొలిమిలో పడబోతుంటే బాబా అని ఒక్కసారి ఆవిడ ఆర్తనాదం చేస్తే ఎక్కడో ఉన్నటువంటి బాబా దునిలో చేయబెట్టి ఆ బిడ్డను కాపాడుతాడు కదా.
మరి అటువంటిది తనను అనన్య శరణుజొచ్చి తనే సర్వస్వం అనుకునేటువంటి భక్తుల యొక్క కష్టాలను తీర్చకుండా ఉంటాడా? అంటే బాబా పట్ల మీరు అంత విశ్వాసంతో అంత కాన్ఫిడెన్స్తో ఉండండి. బాబా కూడా ఎంత అప్రమత్తంగా ఉంటాడనేటువంటి విషయాన్ని అక్కడ హేమాడ్ పంతు మహాద్భుతంగా ఈ అధ్యాయంలో వివరిస్తారు. ప్రతి సంఘటనలో అది ఆ రోజుకు సంబంధించినటువంటిది కాదు. ఆ రోజు కుమ్మరి బిడ్డను కాపాడినట్టే నువ్వు ఆయన బిడ్డవు, నువ్వు ఏ కష్టాల కొలిమిలో పడకుండా ఎప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటాడనేటువంటి విషయాన్ని ఈ లీల ద్వారా మనకు స్పష్టం చేశారు. బాబాకు చేయి గాలితే బాగోజీ రోజు కూడా దానికి మర్దన చేసి నెయ్యితో వెన్నతోటి కట్టుకట్టేటువంటి వాడు. ఆ విషయం తెలిసినటువంటి నానాసాహెబ్ చందోర్కరు పరమానంద్ అనేటువంటి ఒక వైద్యుని పంపిస్తాడు బాబాకు చికిత్స చేయమని చెప్పి. నా చేతికైనటువంటి గాయాన్ని భగవంతుడే మాన్పుతాడు, వద్దులే అని అంటాడు. అట్లా డాక్టరు కొన్ని రోజుల పాటు అక్కడ ఉండిపోతారు. రోజు తను మందుల పెట్టె పట్టుకపోవడం, ద్వారకామాయిలో కూర్చోవడం, బాబా నిరాకరించడం, బసకు తిరిగి రావడం, ఇట్లా 4-5 రోజులు గడుస్తాయి. ఇక లాభం లేదు, వీరు వైద్యం చేయించుకోవడం చెప్పి నానాసాహెబ్ కబురు పెడితే రిటర్న్ వచ్చేయమని చెప్తాడు. హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా ఇక్కడ రాస్తారంటే ఆ పరమానందు తెచ్చినటువంటి ఆ మందుల పెట్టె తెరవకుండానే అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయారు. అంతేకాదు ఆయన పేరు పరమానంద్ కదా, మరి ఆయన పేరులో ఉన్నటువంటి ఆనందాన్ని వారు ఎప్పుడైనా అనుభవించారో లేరో మనకు తెలియదు, కానీ నిస్సంకోచంగా బాబాకు వైద్యం చేయాలనేటువంటి కోరికతో వచ్చినటువంటి పరమానంద్ మాత్రం బాబా సహచర్యంలో పరమానందాన్ని ఖచ్చితంగా పొంది ఉంటాడు. అందుకోసమే తన నామధేయాన్ని సార్థకం చేయడానికి బాబా ఆ పరమానంద్ అనేటువంటి వైద్యుని అక్కడికి పిలిపించుకున్నారేమో. ఈ అధ్యాయంలో బాగోజీ షిండే గురించి రాస్తారు. అసలు ఎవ్వరూ కూడా బాబాకు సేవకులు లేనప్పుడు బాగోజీ షిండే ఒక్కడు మాత్రమే ద్వారకామాయిలో సేవ చేసేటువంటి వారు బాబాకు. ఉదయాన్నే లేచి వచ్చేటప్పుడు వెన్న పట్టుకొని తీసుకొని బాబాకు చేయికి మర్దన చేసేటువంటి వాడు. బాబా లెండికి వెళ్తున్నప్పుడు గొడుగు పట్టుకునేటువంటి వాడు. బాగోజీ శరీర అవయవాల్లో నుంచి కుష్టు కదా, బాగా అప్పుడప్పుడు చీము గారుతూ ఉండేది, ఈగలు వాలుతూ ఉండేవి. అటువంటి బాగోజీ ఉండగా నిజంగా ఎవరైనా ద్వారకామాయిలోకి రాగలుగుతారా? కానీ నిజభక్తులకు బాబా వద్ద కూర్చొని ఉన్నటువంటి బాగోజీ కుష్టు అడ్డు కాలేదు. వాళ్ళు ద్వారకామాయిలో ప్రవేశించినటువంటి వారికి బాగోజీ కుష్టు కనిపించలేదు. అక్కడ సాక్షాత్తు కొలువైనటువంటి పరమాత్మ మాత్రమే అక్కడ కనిపించారు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు బాబా దగ్గర కుష్టు రోగం ఉన్నటువంటి బాగోజీ ఉన్నాడు కదా. ఈరోజు బాబా చుట్టూ ఎంతమంది రోగిష్ఠులం ఉన్నామో తెలుసా? ఆ రోజు పైకి బాగోజీ కుష్ఠరోగం పైకి కనిపించింది. ఈరోజు మనలో ఉన్నటువంటి అనేక కుసంస్కారాలు కూడా రోగమే. బాగోజీకి ఉన్నటువంటి ఆ కుష్టు ద్వారా చీము రక్తం వాసన వస్తుంది, కానీ మనం ఆ చీము రక్తం వాసన బయటికి రాకుండా వాటిని లోపల దాచిపెట్టుకొని బాబా దగ్గరికి వెళ్తున్నాం. బాగోజీని బాబా అందుకే ఆ రోజు సూచికగా ఉంచుకున్నారేమో. రోగగ్రస్తుడు వీరు, కానీ కనిపించని రోగాలతో నా దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ నేను భరించాలని చెప్పి ఇప్పటికీ బాబా భరిస్తూనే ఉన్నాడు. భక్తుల పట్ల ఎంత ప్రేమంటే 7వ అధ్యాయంలో కపర్దే భార్య తన పెద్ద కొడుకు ప్లేగు జ్వరం వచ్చిందని చెప్పి ఆందోళన చెందుతుంటే, అమ్మా నువ్వు ఎందుకు ఆందోళన చెందుతావు చూడు అని చెప్పి చంకని కఫ్ని ఎత్తి చంకలో ఉన్నటువంటి ప్లేగు గుడ్లను చూపెడతారు కదా. ఏమి కాదులే అమ్మా, మబ్బులు కమ్ముకున్నాయి, తర్వాత ఆకాశం నిర్మలమైన తర్వాత నువ్వు వెళ్దువులే అని చెప్పి ఆమెను అక్కడే ఉంచి ఆ బిడ్డ యొక్క ప్లేగు వ్యాధిని నివారించలేదా? భక్తుడి యొక్క ఆధ్యాత్మిక వాంఛ, ఆధ్యాత్మిక దాహాన్ని బాబా ఎలా తీరుస్తారంటే, చందోర్కర్కు చాలా రోజులుగా ఒక కోరిక, తను ఎప్పుడైనా సరే ఒకసారి తన సర్వీస్లో భూలోక వైకుంఠమైనటువంటి పండరిపురంలో పనిచేయాలని చెప్పి. చందోర్కరు నందూర్బార్లో పనిచేస్తున్నప్పుడు తనకు బదిలీ అవుతుంది పండరిపురానికి. ఈ విషయం బాబాకు చెప్పాలి, తను పండరిపురంలో కొన్ని సంవత్సరాల పాటు ఉండబోతున్నాడు, కాబట్టి తనతో పాటు పండరిపురానికి ఒక్కసారి బాబాని తీసుకెళ్ళాలి అనేటువంటి ఆనందంతో నందూర్బార్ నుంచి బయలుదేరుతాడు. కోపర్గా వచ్చి నానా బండి దిగగానే, టాంగా ఎక్కగానే మసీదులో హడావుడి మొదలవుతుంది. బాబా సడన్గా ఒక మాట అంటారు భక్తులతోటి, పండరి ద్వారాలు తెరుచుకున్నాయి, మనం పండరి భజన చేద్దామని అంటారు.
అందరికీ ఆశ్చర్యం వేస్తుంది, పండరి భజన ఇప్పుడు చేయడం ఏమిటి అని. బాబా ఎంతో మధురంగా పాడుతుంటారు, పండరిపురానికి వెళ్ళాలి వెళ్ళాలి, అక్కడే నేను ఉండాలి, అది మా గురువు గృహము అని చెప్పి బాబా స్వయంగా భజన పాడుతూ ఉంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నానాసాహెబ్ చందోర్కర్ టాంగా దిగి ద్వారకామాయిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వారిని అడుగుతారు, ఏమిటి భజన జరుగుతుందంటే, బాబా పండరి ద్వారాలు తెరుచుకున్నాయి, మనం అక్కడికి వెళ్ళాలని చెప్పి భజన చేయిస్తున్నారు మనతోటి అని అంటే, వెళ్ళి బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, నా యొక్క ఆకాంక్షను బాబా గుర్తించాడు, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సాయిబాబా అయినా పండరిలో ఉన్నటువంటి పండరినాడైనా ఒక్కరే, పండరీపురం కూడా నా ప్రభువు నా గురువు కొలువైనటువంటిదే అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతారు నానాసాహెబ్ చందోర్కర్. ఈ విధంగా భక్తుల యొక్క ఆధ్యాత్మిక పరిణితి పెంచడంలో, ధర్మకార్యాల్లో తన భక్తుల్ని భాగస్వాములు చేయడంలో బాబా ఎప్పుడూ కూడా తన భక్తుడికి అదే మార్గాన్ని నిర్దేశిస్తూ వస్తున్నారు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. ఎంతో మధురమైనటువంటి 7వ అధ్యాయంలో ఉన్నటువంటి అమృత తీర్థాన్ని ఈరోజు మనందరం సేవించాం. ఈ అధ్యాయం నిజంగా గొప్ప అమృతానుభవం మనందరికీ కూడా బాబా పట్ల మరింత స్థిరమైనటువంటి భక్తిని పెంచి మనలో కూడా ఒక గొప్ప శక్తిని ఈ 7వ అధ్యాయం నిలబెడుతుంది. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. మరొక కొన్ని రోజుల్లో మనము సాయి టీవీ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. అంతకంటే ముందు పరమ పవిత్రమైనటువంటి బాబా నడయాడినటువంటి నేల మహాలక్ష్మి ఆలయంలో వరలక్ష్మి పూజ, అదేవిధంగా నవవిధ భక్తికి సంబంధించినటువంటి పూజ నిర్వహించుకోబోతున్నాం. నేను అనుకున్నాను, సాయి టీవీ పట్ల చాలామందికి అభిమానం ఉంటుంది, సాయి టీవీ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం కదా, చాలామంది ఇందులో పాల్గొంటారు, సాయి టీవీని అభిమానిస్తున్నామని చెప్పి కొన్ని వందల మంది చెప్తూ ఉంటారు. మరి అది ఓన్లీ మన పెదవుల నుంచి వచ్చేటువంటి మాట, మన హృదయాల్లో సాయి టీవీకి చోటు ఉందా అనంటే కొంత సంశయమే నాకు కలుగుతుంది. ఎందుకంటే సాయి టీవీ వార్షికోత్సవం సందర్భంగా శ్రావణ మాసంలో తలపెట్టినటువంటి ఈ పుణ్యకార్యానికి ఇప్పటికీ కూడా అతి కొద్ది మంది ఇందులో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకున్నారు. మరి సాయి టీవీ పట్ల ఇంతమందికి ఉన్నటువంటి ప్రేమ ఏమైపోయిందా అని చెప్పి కొంత సంశయం కలుగుతూ ఉంది. ఈరోజు సాయి టీవీ ఎక్కువగా ఆడబిడ్డల హృదయాల యొక్క బాధలను తాపత్రయాలను తీరుస్తూ వారికి అనేక సమాధానాలు చెప్తుంది. అందుకనే ప్రతి సంవత్సరం కూడా మీరు ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో నాకు తెలియదు, శ్రావణ మాసంలో ఎంతమంది ఎన్ని పుణ్యకార్యాల్లో పాల్గొంటారో నాకు తెలియదు, కానీ బాబా మనందరి కోసము అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకార్యాన్ని సాయి టీవీతో చేయిస్తున్నారు. ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ధన్యులు. దీని విలువను తెలుసుకోండి. శ్రావణ పౌర్ణమి రోజు మన వరాల సాయి మందిరంలో పాదుకా పూజ చేస్తే సరిపోతుంది, కానీ బాబా సాయి టీవీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నా ఆడబిడ్డలు, వారి యోగక్షేమాల కోసం నేను మహాలక్ష్మి మందిరంలో పూజ చేయిస్తానని చెప్పి బాబా ఇచ్చినటువంటి సంకల్పం ఇది. కాబట్టి ఈ పుణ్యకార్యంలో మీరందరూ తప్పకుండా పాల్గొనండి. అంతేకాదు మనందరికీ 9 సంవత్సరాలుగా బాబా ప్రేమను పంచుతున్నటువంటి సాయి టీవీ పట్ల కొంతైనా మీరు ప్రేమను అభిమానాన్ని చూపెట్టాలని చెప్పి నా యొక్క అభిలాష. నా అభిలాషను మీరందరూ అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి మీ అందరికీ బాబా ఇచ్చేటువంటి బహుమానం అత్యద్భుతమైనటువంటిది. నవవిధ భక్తికి ప్రతీక అయినటువంటి 9 నాణాలతో కూడినటువంటి అపురూపమైనటువంటి చిత్రపటాన్ని బాబా మీకు అందజేయబోతున్నారు. పోయిన సంవత్సరము గురుస్థాన్తో కూడినటువంటి పాదుకలు మీరు అందుకున్నారు కదా. చాలామంది పూజ అయిపోయిన తర్వాత అవి మాకు కావాలని అడిగారు, కానీ సాయి టీవీకి ఉన్నటువంటి వనరులు ఇతర అవసరాల దృష్ట్యా మనకు ఒక అంచనా వేసుకుంటాం. నిన్నటి గురువారం వరకు ఎంతమంది అయితే పూజకు కట్టారో అంతకు ఇంకొక 50% అదనంగా
మాత్రమే మనం ఆర్డర్ ఇస్తాం. ఎందుకంటే భక్తుల యొక్క సంఖ్యను బట్టే వాటి యొక్క క్వాంటిటీ మనము ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత పూజలు అన్నీ అయిపోయిన తర్వాత చాలామంది పోయినసారి గురుస్థాన్ పాదుకల కోసం కూడా అడిగారు. అయిపోయిన తర్వాత దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి ఈ నవవిధ భక్తికి సంబంధించినటువంటివి అత్యంత విలువైనటువంటివి. వీటిని మీరు తప్పకుండా పొందాలనేటువంటిది నా అభిలాష. కేవలం మనం నిర్దేశించినటువంటి దక్షిణ 1200 రూపాయలు. అందులో పటానికి ఎంత ఖర్చు అవుతుంది, కొరియర్కి ఎంత ఖర్చు అవుతుంది, పూజకి ఎంత ఖర్చు అవుతుంది, సాయి టీవీకి మీరు దక్షిణగా ఇచ్చేటువంటిది ఎంత, ఇందులో 50% పైగా ఆ చిత్రపటం రూపకల్పన, అదేవిధంగా పూజ, వీటన్నింటికి ఖర్చు అవుతుంది. కాబట్టి సాయి టీవీకి ఇచ్చేటువంటిది మీకు 500, 600 మాత్రమే. ఇవి మిగతాదంతా కూడా బాబా మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేటువంటిదే. కాబట్టి సాయి టీవీని అభిమానించేటువంటి మీరందరూ కూడా ఈ శ్రావణ మాస పుణ్యకార్యంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్.